నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ ఐటమ్, ఇవాళ వస్తున్న స్పెషల్ గెస్ట్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం వెజిటేరియన్స్ మీల్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాకు కూడా ఉంది ఆలోచన, బట్ బాగుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ ఫర్ ఏ కాజ్. సో గైస్, మీ అందరికీ ఆ పేరులోనే ఆన్సర్ తెలిసి ఉంటుంది మనం ఏం చేయబోతున్నాం అనేది. కిచెన్ ఫర్ ఏ కాజ్. కిచెన్ ఇక్కడ ఉంది మన ముందే, కాజ్ మనం చేయబోయే పని అనమాట. సో గైస్, మన ఈ కిచెన్లో కుక్ చేసే ప్రతి ఐటమ్ కూడా పేదవాళ్ళు కావచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళు కావచ్చు, అనాథ ఆశ్రమంలో ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కావచ్చు, అనాథ పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ మనం వెళ్ళి సర్వ్ చేద్దాము. గైస్, సొసైటీకి మంచి చేయాలని ప్రతి మనిషికి ఉంటుంది. సో గైస్, అలా సర్వీస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన కిచెన్ ఫర్ ఏ కాజ్ ఛానల్ ద్వారా మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం. సో గైస్, ఇవాళ మనం చేయబోతున్న టేస్టీ ఐటమ్ మీల్ మేకర్ పులావ్. సో గైస్, ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నాతో పాటు కలిసి ఆయన కుక్ చేయబోతున్నారు. ఆయన గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. సో గైస్, మనతో పాటు ఇవాళ వస్తున్న స్పెషల్ గెస్ట్ మనందరికీ తెలిసిన మనిషి. 90sలో ఉన్నప్పుడు ఆయన పాటలు వినడానికి చెవులు కోసుకునే వాళ్ళు చాలామంది. ఒక లెజెండరీ సింగర్ ఆయన, ఒక సూపర్బ్ యాక్టర్ ఆయన, అన్నిటికంటే ఎక్కువ చాలా మంచి మనిషి ఆయన. ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఆర్పి పట్నాయక్ గారు. చాలా హ్యాపీగా ఉంది మీరు మా ప్రోగ్రామ్కి రావడం, అండ్ ఈ కాజ్లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వడం. అయ్యో, ఎనీ టైం. మీలాంటి ఒక లెజెండరీ పర్సన్ని కలవడమే ఒక పెద్ద విషయం అనుకున్నా, బట్ ఫైనలీ మీతో పాటు కుక్ చేస్తున్న ఒక చాలా సంతోషంగా ఉంది సార్. లేదు, నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్. రోజుకిప్పుడు మీ ప్రతి పాట విని ఎంతో విన్న పాటనే కొన్ని 100 సార్లు విని వాక్మెయిల్ ఎరగొట్టిన రోజులు ఉన్నాయి. సో అంత ఆసమ్ సాంగ్స్ అని పాడేవాళ్ళు, ఎంత హార్ట్ టచింగ్ ఉండేవో. ఇప్పుడు కూడా మేము ఈవెన్ మా వెహికల్ వెళ్ళేటప్పుడు కూడా ఆ సాంగ్స్ వింటూ ఉంటాం. ఆ మనసంతా నువ్వే సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఆ జయం సాంగ్స్ కావచ్చు, సీను వాసంతి లక్ష్మిలో మీరు చేసిన యాక్టింగ్ అయితే అసలు అల్టిమేట్ సార్. అది ఎలా సార్ అసలు ఆ కళ్ళు అంతా పెట్టుకుని మాకు ఒక్క సెకండ్ ఇట్లా పెడితేనే కళ్ళు జీ అంటాయి. అలాంటిది మీరు కంప్లీట్ మూవీ అంతా అలా పెట్టుకున్నారు. అది ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా? ఏం లేదు, మనం చేయగలం అనుకునే చేయడం అంతే, సంకల్పం అంతే. అందుకే నాకు తెలిసి అలా వేరే యాక్టర్స్ ఎవరు కూడా అట్లా పెట్టుకోలేకపోయారు. యాక్చువల్గా మలయాళంలో కళభవన్ మణి అని ఆయన చేసేవాడు ఒరిజినల్ క్యారెక్టర్. ఓకే, ఆయన చేసినంత నేను చేయలేదని నా ఫీలింగ్. మాకైతే ఎక్కువ సార్ అది. ఆయన చేసిన చూడండి, చాలా బాగుంటుంది. ఓకే. అసలు సాంగ్స్ ఇంకా నీకు చెప్పనక్కర్లేదు సార్. ఆల్రెడీ 90sలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు వన్ ఆఫ్ ది లెజెండరీ అండ్ ఫేవరెట్ సింగర్. మీరు చాలా బాగా అనిపించేది ప్రతి పాట కూడా. మీ వాయిస్ వింటుంటే అదొక వేరే ఫీల్లో వెళ్ళిపోయేవాళ్ళం మీరు. థ్యాంక్ఫుల్లీ మంచి సినిమాలు పడ్డాయి, మంచి డైరెక్టర్స్. అవును సార్. ఎక్కువ మీరు ఉదయ్ కిరణ్ గారు ప్లస్ అలాగే చాలా మంది గారికి, నితిన్ ఫస్ట్ సినిమా, ఉదయ్ సినిమాలు, తరుణ్ మూవీస్. ఇంకేంటి ఈ యాక్టివిటీస్ ఏంటి ఇంకా? ఇప్పుడు మనం ఈ కుక్ చేసే ఇదంతా కూడా మనం ఒక ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్తున్నాం సార్. అక్కడ అరౌండ్ 200 మెంబర్స్ వరకు రోడ్ల మీద ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు, కొడుకులు ఉన్న ఫ్యామిలీ ఉన్నా కూడా అనాథలుగా బతికే వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి ఆ హోమ్లో చూసుకుంటున్నారు బాగా. సో మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏమని అడిగాం లాస్ట్ టైం. మాకు పులావ్ లాంటిది తినాలమ్మా, మాకు ఇష్టం అని చెప్పారు. సో వాళ్ళ కోసమని మీల్ మేకర్ పులావ్ మనం ఈరోజు తయారు చేస్తున్నాము. ఇదంతా కుక్ చేసుకొని టేస్టీగా వాళ్ళకి వేడిగా వెళ్ళి మనం వెళ్ళి సర్వ్ చేద్దాం. టేస్ట్గా వస్తుందా లేదా అని ఇప్పుడు మనకి పెద్ద క్వశ్చన్. లేదు సార్, మనసు పెడదాము, టేస్టీగా వస్తుంది కాబట్టి ఏమనండి ఎలా ఉంది అనేది వాళ్ళని కనుక్కుందాం. మన ప్రయత్నం మనం చేద్దాం, మనసు పెట్టి చేద్దాము.
ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైము, బట్ మనసుతో చేస్తున్నాం కాబట్టి బాగా వస్తుంది మనసుతో చేస్తాం కాబట్టి గ్యారంటీగా లెట్స్ టేస్ట్ హోప్ ఇట్ విల్ బి గుడ్. షూర్ సార్. వెజిటేరియన్స్ మీట్ వీక్లో వస్తారు కాల్ చేస్తారు. ప్రోటీన్ మీల్ మేకర్ గుడ్. సార్ మీల్ మేకర్ మనం కడుక్కున్నాము, రెడీ ఉంది, కటింగ్స్ అన్నీ చేసేసుకున్నాము. ఇంకా మనం బియ్యం పోసుకొని నీట్గా కుక్ డన్ చేసేద్దాం. డన్. ఎస్ శుభం. ఇవాళ ఇంట్లో వాళ్ళకి బిర్యానీ నేర్చుకున్నానని చెప్తా. సార్ ఆయిల్ వేడెక్కుతుంది. ఈ గ్యాప్లో అదే చిన్న కోరిక, అండ్ మా అందరి కోరిక అనుకోండి, మీరు పాడిన మీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఒక్కటి, ఒక లైన్ మా కోసం. చాలా ఉన్నాయి అసలు అలా చెప్పాలంటే. ఫేవరెట్ సార్, మీకు ఫేవరెట్. మాకంటే చాలా ఉన్నాయి ఫేవరెట్లు, మళ్ళీ అన్నీ పాడిస్తాను నేను. అట్లా కాదు, మీకు నచ్చింది, మీకు ఫేవరెట్, మీకు హార్ట్కి బాగా టచ్ అయింది ఒక్క సాంగ్లో కొన్ని. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. అదేదో శృతిలాగా ఉంది, గ్యాస్ తల సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు మనం ఏ ఆర్గనైజ్కి అయితే ఇది కుక్ చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్కి, వాళ్ళకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అక్కడ స్ట్రీట్స్ నుంచి చాలామంది లేడీస్ని, అంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తారు కదా, ఆ పెట్రోలింగ్ జరిగేటప్పుడు చాలామంది ఇలాంటి అబాండన్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలాంటి షెల్టర్ హోమ్స్లో పెడుతుంటారు. వాళ్ళు ఈ సిటీని ఆర్ఫన్లెస్ చేయాలి అని చెప్పేసి. ఈవెన్ మనం పర్సనల్గా రెస్క్యూ చేసి మనం రీయూనియన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ పంజాబ్లో పాపం మిస్ అయింది. పంజాబ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ. అవును, అక్కడ ఎలా ట్రైన్ ఇవి ఎక్కి వచ్చేస్తారా? ట్రైన్ ఎక్కేస్తారు సార్ వాళ్ళు. ఇంకో ముక్క ఉండిపోయింది దాల్చింది, అది ఎవరికి రాసి పెట్టి ఉందో కొంచెం పక్కకి బాగుంటుంది. ఎస్, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హోమ్లో? హోమ్లో 200 మెంబర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. ఓకే, వాళ్ళందరూ కూడా పాపం వెయిట్ చేస్తున్నారు, మనం వస్తాము వాళ్ళకి టేస్టీ ఫుడ్ పెడతాము అని. సో దేవుడి వల్ల ఈ టేస్టీగా రావాలని కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మనం ఎంత సిన్సియర్గా మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం అనుకుంటున్నామో అంత సిన్సియర్గా టేస్ట్ ఉండాలనుకుంటున్నాం. ఇంత కష్టపడుతున్నాం కదా సార్, వాళ్ళ అక్కడ పోయి సర్వ్ చేశాక వాళ్ళు హ్యాపీగా తింటూ ఒక స్మైల్ ఇస్తే కష్టం మొత్తం మర్చిపోతాం. అవును, ఇది ఉడకాలి సార్. ఇది ఉడికిపోతే మిగతా ఈజీ మీల్ మేకర్ అది నానబెట్టి. ఎస్, నేనే కాదు, అంటే మా ఫ్యామిలీ మొత్తం వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, అంటే అందరూ చేయగలిగేది కాదు ఇది. అంటే ఎప్పుడు జనం గురించి ఆలోచించి వాళ్ళకి ఏదో చేయాలి అని కొంతమందికే ఉంటుంది. లైఫ్ చాలా అంటే ఆలోచన ఉండొచ్చు, ఇప్పుడు నాకు కూడా ఉంది ఆలోచన, బట్ ఇంప్లిమెంట్ చేయాలంటే 24/7 డెడికేట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీలాంటి వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ వర్డ్స్ లేదు, డెఫినెట్గా సంథింగ్ అవే నడిపిస్తున్నాయి ముందుకు. సంథింగ్ దట్ ఈస్ బియాండ్. ఇది వంకాయలు బాగున్నాయి చూడండి సార్, పెద్ద పెద్ద కాయ. అది ఎంతవరకు పెరగాలో అది తెలుస్తుందా? మాక్సిమం సైజ్ ఇది, పెద్ద వంకాయ ఇది. సూపర్గా ఉందిగా, బాగుంది ఇది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఎస్ పాలు వస్తున్నాయి. మామూలు ఉప్పాయి కదా ఇది. ఫస్ట్ ఇదే తీసుకుంటాం. ఇవైతే ఇంకా వేయొచ్చేమో. నీళ్ళ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలాంటి చేస్తూ ఉండాలి. లాస్ట్ టైం ఎప్పుడు సార్ మీరు కుకింగ్ చేసింది? బ్యాచులర్ ఉన్నప్పుడు ఎప్పుడు బ్యాచిలర్ కూడా మళ్ళీ ఇప్పుడైనా. జనరల్గా ఏం కుక్ చేయగలరు సార్ మీరు? ఉప్మా, ఉప్మా, వెరీ ఆమ్లెట్, ఆమ్లెట్, ఈ రెండే, ఇంకేం రాదు. రైస్ పెట్టడం తెలుసు. ఓకే. బ్యాచులర్గా ఉన్నప్పుడు కర్రీస్ బ్యాచులర్స్గా ఉండేటప్పుడు అన్నిటికీ ఒకటే ఫార్ములా కర్రీ. ఇప్పుడు ఆ ఫార్ములా మర్చిపోయాను. స్టార్ట్ చేసేది వెజ్తో స్టార్ట్ చేస్తేనే ఆరంభం బాగుంటుంది. కింద ఉన్న రైస్ని పై కానీ మిక్స్ చేయాలి. పైన ఉన్న మీల్ మేకర్ని కిందకి తీసుకురావాలి. పై కనాలి, దీని మీద వేయాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సార్. ఒకసారి చూద్దామా? ఎస్. ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది సార్ స్మెల్ అయితే. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సార్ ది బ్లెస్సింగ్ అనమాట ఇది. ఇంకా ఎక్కువ తినాలి వాళ్ళు కడుపు నిండా అని. ఎస్, ఎంత బాగా తింటే మనకు అంత హ్యాపీనెస్. ఇప్పుడు ఫైనల్ టచ్. ఫైనలీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మనం మీల్ మేకర్ పులావ్ని. అందరికీ నచ్చాలని, బాగా తిన్నాక అరగాలని రుచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ మా గౌతమ్ ఇంకా ఎన్నో చేయాలని, తన లైఫ్ లాంగ్ తను దీనికోసం డెడికేట్ అయ్యాడు కాబట్టి తనకు అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని. ఎవరైనా బర్త్డేస్ అలాగే మీకు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ఏం జరుపుకోవాలన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు గౌతమ్. గౌతమ్ విల్ హెల్ప్ యూ అవుట్ సెలబ్రేటింగ్ యువర్ డే టు ది బెస్ట్ పాసిబుల్ వే. థ్యాంక్ యూ సార్. సార్ మనకి ఇవాళ ఈ పర్టికులర్ ఈవెంట్ని స్పాన్సర్ చేసిన అబ్బాయి పేరు కార్తీక్, తను యూఎస్లో ఉంటాడు. సో ఒకసారి కార్తీక్ మనం విషెస్ చెప్పేద్దాం. తన బర్త్డే ఇవాళ. ఓ హాయ్ కార్తీక్, హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ ఫర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. నీలాగే చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎంతోమంది వాళ్ళ బర్త్డేస్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే వస్తుందో, వాళ్ళకి ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో, దట్ ఈస్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ ఫర్ దిస్. సరే ఒకసారి టేస్ట్ చూద్దాం మనం వాళ్ళకి పెట్టే ముందు.
దేవా బాగుండాలి అందరి కోసం. గుడ్, బాగుంది. ఓకే, వెరీ నైస్, సూపర్. చెక్. మనం అనుకున్నాం కానీ అవుతుందా లేదని సూపర్ అయింది సార్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీ మనసులాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు. వెరీ నైస్ సార్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అందరికీ నచ్చాలి, మనకు నచ్చినట్టు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Karthik. Happy birthday to you. Happy birthday dear Karthik. We all love you so much. ఈ బర్త్డేని ఇంత ఇన్స్పైరింగ్గా సెలబ్రేట్ చేసినందుకు నేను మేమందరం మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తాం. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు, నువ్వు చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు. మాకు మంచి ఫుడ్ పెట్టినా ఎప్పుడు చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే కార్తిక్ బాబు. హ్యాపీ బర్త్డే కార్తీక్ బాబు. మాకు ఇంత మంచి ఫుడ్ పెట్టినందుకు మీరు చల్లగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీ ఎప్పుడు మీరు నవ్వుతూ బతకాలి సంతోషంగా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కిచెన్ కోరే కాల్. I'd like to thank Karthik first of all. Karthik, happy birthday. మీకు చూసి ఇంకా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి సర్వనిడి త్రూగా ఎంతోమంది ఆర్ఫనేజెస్కి అలాగే హాస్పిటల్స్కి ఫుడ్ సప్లై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిసిటీ, దిస్ ఈజ్ జస్ట్ టు ఇన్స్పైర్ పీపుల్ టు సర్వ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇక్కడున్న వీళ్ళందరి బ్లెస్సింగ్స్ని, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ని, మా అందరి విషెస్ని కూడా నీకు మీ కుటుంబ సభ్యులకి డెడికేట్ చేస్తున్నాం.
నువ్వు మీ వండర్ఫుల్ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అండ్ ఇలాగే మాతో పాటు కలిసి ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు